అయిపోయింది 3 days ఎమ్మెల్యే అయిపోయారు. ఈ దౌర్జన్యం మనకి రాదు. కేవలం దొంగ ఓట్ల కోసం వాళ్ళందరినీ పంపించండి, వాళ్ళందరినీ పంపించిన వాళ్ళందరినీ పంపించండి. పోలీసు తీసారు కదా, చేయబెట్టి తింటేశాడు వెనక్కి. ఒక మహిళ ఏసీపీ రాప్పుడు అందరినీ దోశాడు కదా కుర్చీ తీసి. ఆ ఇన్స్పెక్టర్ సీఏ ఏం పేరు వెనక్కి నడతాడా నన్ను చేతి మీద పెట్టి. వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి పట్టుకున్న వాళ్ళని మమ్మల్ని పంపిస్తున్నారు. ఇట్లాగేనా ఎంత అరాజకం. మీకు దమ్ము దమ్ము లేక 1000 మంది దొంగలు లేపిస్తారు. లిస్టు చేయండి, ఎన్నికలు రద్దు చేయండి. అన్ని దొంగోట్లేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం. ఇక్కడ ఇంత మంది ఉన్నారు కళాకారులు, అందరూ కళాకారులు అంటే 2 రోజుల కిందనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు దాకా వాళ్ళని ఎందుకు ఉంచారు? వాళ్ళ మనుషులు ఎట్లా దాడి చేశారో చూడండి, ఎట్లా దాడి చేశారో చూడండి. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి. వాళ్ళు మేము కనిపించగానే అటాక్ చేస్తున్నారు. మమ్మల్ని చంపుతా అని చెప్పేసి బెదిరిస్తారు. ఈ విధంగా కత్తులతో దాడి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. నువ్వు వచ్చినావు ఏమైందట ఎలక్షన్స్ అయ్యారు. అంత పెద్ద గ్యాదరింగ్ వాళ్ళు ఎలా చేయగలుగుతారు? ఈ ఫంక్షన్ మార్నింగ్ నుంచి కొంతమందిని పెట్టి దొంగ ఓట్లు వేయడానికి పంపిస్తున్నారు. పోలింగ్ బూత్ల దగ్గర వెళ్ళి చూస్తే యాక్చువల్ ఓటర్స్ ఓటు వేయలేకపోతున్నారు. వెళ్ళి వాళ్ళ ఓటు ఆల్రెడీ వేసి ఉందని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తారు. వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పి ఇక్కడ చెప్తే కూడా తొందరగా వాళ్ళే వచ్చి వాళ్ళని పంపించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళను చూడకుండా వాళ్ళు దాడి చేస్తున్నా కూడా ఏం చూడకుండా వీరినే ఒకే ప్రయత్నం చేస్తున్నారు. 1 సైడెడ్ గా నడుస్తుంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అనేది రద్దు చేయాలి. దొంగోట్లు వేసి గెలవాలని చెప్పేసి నవీన్ యాదవ్ మనుషులందరూ చూస్తున్నారు. వచ్చింది మా వాళ్ళు ఇవన్నీ కొన్ని ఇక్కడ బయట మాట్లాడుతున్నారు. చూసి
అంటే ఇవాళ ఈ క్యాండిడేట్ గెలిస్తే భవిష్యత్తు ఇప్పటికైనా విచక్షణ